హలో ఫ్రెండ్స్, జయప్రదం ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి వాతావరణం చల్లగా ఉందబ్బా. సరే అని ఎగ్ బోండాలు వేద్దామని మొదలుపెట్టాను. ఎగ్ బజ్జీ అంటాం మేము, కొందరు బోండాలు అంటారు. సరే ముందు ఉడకబెడుతున్నాను. నేను ఎలా చేస్తానో చూసేయండి. గుడ్లు ఉడికిపోయినాయి. ఈ లోపల మనం ఉల్లిపాయ కొత్తిమీర రెడీ చేసుకోవాలి. ఆరేలో పిండి కలిపేస్తాను. శనగపిండి అండి, ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే దానికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం సోడా ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మరీ చిక్కగానే వద్దు, అలా అని పలచగానే వద్దు, మీడియంగా కలుపుకోండి. ఈలోపు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. కొంచెం సోడా, ఉప్పు, కారం సరిపడా వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాం. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపండి. ముందు కొంచెం వాటర్ పోసుకుంటే కలపండి. ఒకే సరిపోయొద్దు, ఉండలు కడుతుంది అన్నమాట. బాగా కలుపుకోండి, బాగా వస్తాయి బజ్జీలు. అలా కొంచెం వాటర్ పోస్తే ఉండలు కట్ట, చూసారా, ఈజీగా కలిపేసుకోవచ్చు. ఒకేసారి వాటర్ పోసారంటే ఉండలు చుట్టుపోతాయి. మన అవసరాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా చాలు, ఇలా కారాలన్నమాట. సాల్ట్ టేస్ట్ చూసుకోండి, చాలపోతే ఇంకొంచెం వేసుకోండి, అంతే. ఇలా ఎగ్స్ అన్నీ చక్కగా మజ్జిగ కోసేసుకోండి. గుడ్డుగా వేస్తే ఒకసారి పేలే అవకాశం ఉంది, అందుకని నేను ఇలా వేస్తాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పిండిలో ముంచుకొని వేసేసుకుందాం. హైలోనే ఉంచండి స్టవ్ని. కాల్చుకొని తీసేసుకోకండి. చాలా ఈజీ అన్నమాట. 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఫస్ట్ హైలో పెట్టుకోండి, తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. రెండు వైపులా కాలిపోయి తీసేసేసి. ఆయిల్ కూడా పీల్చదండి. ఇలా చేసుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి. చూసారు, అస్సలు ఆయిల్ లేదు. బజ్జీలు చక్కగా రెడీ అయిపోయినాయండి. ఇంకో వీటి మీద ఉల్లిపాయలు వేసుకుని తింటాయి. ఇలా మజ్జిగ కోసేయండి. ఉల్లిపాయలు ఇలా వేయండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. కొంచెం సాల్ట్, ఆ ఉల్లిపాయకి సరిపడా చాలు. కొంచెం కారం, అలాగే నిమ్మరసం. ఇట్లా పిండి సర్వ్ చేసేయండి. హ్యాపీగా తింటారు పిల్లలు. చాలా బాగుంటాయండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉండే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
ఎంత బాగుండే చూడండి అట్రాక్షన్గా. పిల్లలైతే అసలు ఎంత ఇష్టంగా తినేశారు. చాలా బాగున్నాయంట.